హాయ్ ఫ్రెండ్స్, ఇది శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు నివసించిన ఇల్లు. ఇది సుమారు 400 సంవత్సరాల కాలం నాటిది. ఈ ఇంట్లో వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు సుమారుగా 50 సంవత్సరాల కాలం పాటు జీవించాడు. ఈ ఇల్లు ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది, అందుకే లోపలికి ఎవరిని ఎంట్రీ చేయట్లేదు. ఈ ఇంటిని రీమోడలింగ్ కూడా చేయట్లేదు, ఎందుకంటే శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి నివసించిన ఇల్లు ఒరిజినాలిటీ కోల్పోతుందని. ఇక్కడ తలుపుకి ఒక సందు ఉంది, మనము ఆ సందులో నుంచి లోపలికి చూద్దాం. ఇదే ఫ్రెండ్స్ లోపల బ్రహ్మంగారి ఇల్లు. ఇంటికి అన్ని పగుళ్ళు వచ్చినాయి. ఇక్కడే బ్రహ్మంగారు వడ్రంగి పని చేసేవాళ్ళు. ఇది బ్రహ్మేంద్ర స్వామి ఒక రోజులో జింక కొమ్ముతో తవ్విన బావి. ఈ బావిలో నీళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పటికి కూడా. ఈ ఊరి ప్రజలు ఇప్పుడు కూడా ఈ బావిలో నీళ్ళు తాగుతుంటారు. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. బ్రహ్మంగారి ఇల్లు పక్కనే శ్రీ రామాలయం ఉంది. ఇదే రామాలయము. ఇక్కడే బ్రహ్మంగారు శ్రీరామునికి రోజు పూజలు చేసేవాళ్ళు. ఇక్కడే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆ ఊరి పెద్ద కాపుకి పోలేరమ్మ చేత నిప్పు తెప్పించిన రచ్చబండ. ఈ వేప చెట్టు కూడా సుమారు 400 సంవత్సరాల నాటి కాలంది. అప్పటి నుంచి కూడా పచ్చగా ఉంది ఇప్పుడు కూడా. అప్పుడు ఈ రచ్చబండ మీద కూర్చొని అందరూ కబుర్లు చెప్పుకుంటూ ఆటలాడుకునేవాళ్ళు. సో ఆ ఆటలు కూడా ఉన్నాయి చూడండి. తర్వాత ఈ పోలేరమ్మ వారిని ఊరి నుంచి చివరికి 1 కిలోమీటర్ దూరంలో ఉంచారు. అక్కడే గుడి కట్టించారు, పోలేరమ్మ గుడి. ఇది పోలేరమ్మ గుడి. చూడండి ఎంత విశాలంగా ఉందో. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది పోలేరమ్మ గుడి లోపల. సో వీరబ్రహ్మేంద్ర స్వామి సజీవ సమాధి చెందిన ఆలయం. ఇక్కడే స్వామివారు సజీవ సమాధి చెందారు. ఇది ఆలయం లోపల. ఇక్కడే సమాధి చెందారు. ఇది ఆలయం వెలుపల. చూడండి నైట్ ఎంత ప్రశాంతంగా ఉందో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.